డీలిమిటేషన్ ప్రక్రియపై కొన్ని దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం ప్రతిపాదనతోటి దక్షిణాదికి అన్యాయం అంటున్నారు రేవంత్ అండ్ స్టాలిన్. వివక్షను ఏమాత్రం సహించబోమంటూ ఇప్పటికే రేవంత్ మాట్లాడిన మాటల్ని మనం నిన్న చూసాం. వివక్ష చూపిస్తే విపత్తు తప్పదంటూ నిన్న రేవంత్ మాట్లాడారు. కేంద్రం పద్ధతి మార్చుకోకుంటే 1960 నాటి తమిళనాడును చూస్తారని స్టాలిన్ కూడా వార్నింగ్స్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రేపు జరగబోయే మీటింగ్లో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారు, దక్షిణాదిని ఎలా ఏకం చేస్తారన్నది ఇప్పుడు క్వైట్ ఇంట్రెస్టింగ్గా మారింది. ఓకే, మనం 5-5ని కంటిన్యూ చేస్తున్నాం. మా ప్రతినిధి విద్యాసాగర్ ప్రస్తుతం మనకి లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. విద్యాసాగర్, ఒక విషయం స్ట్రైట్గా చెప్పేశారు, ఇదే పద్ధతి కొనసాగితే, ఇంతే గ్యాప్ ఇలాగే కొనసాగితే రేపు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్లు బంట్రోతులుగా మారే అవకాశం ఉంది, మనకు అలాంటి దయనీయమైన పరిస్థితులు వస్తాయని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిన మాటకి రాష్ట్ర బీజేపీ ఎలా రియాక్ట్ అవుతోంది? సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలను టీబీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే డీలిమిటేషన్ ప్రక్రియలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ దేశాన్ని మొత్తం ఒక యూనిట్గా చూస్తుంది. అందులో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఏ ఒక్కరికి కానీ ఏ ప్రాంతానికి కానీ అన్యాయం చేసేటువంటి ఉద్దేశము బీజేపీకి ఉండదు. అందరికీ న్యాయం చేసే దిశగానే చేస్తుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్లో కాంగ్రెస్ ఇప్పటికే దేశంలో కనుమరుగవుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జాతీయ స్థాయిలో నేతగా తాను ఎదగాలనుకుంటే దక్షిణాది అనే అంశాన్ని ముందుకు తీసుకొచ్చి జాతీయ కాంగ్రెస్లో తాను పెద్ద నేతగా ప్రూవ్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి లేనిపోని వాదనలు ముందుకు వేసుకొస్తున్నారంటూ కూడా బీజేపీ ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ గతంలో జరిగినప్పుడు లేనటువంటి అభ్యంతరాలు ఇప్పుడెందుకు, ఇటీవల కొంతకాలం కిందట జనాభా ప్రాతిపదికన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తుందంటూ ముందుగానే ఊహాగానాలు ఊహించుకొని మరి కొంత రచ్చ చేశారు. కానీ ప్రస్తుతం కేంద్రం ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ఉండేలా కేవలము 50% సీట్ల పెంపుతోటి అన్ని రాష్ట్రాలకు న్యాయం చేసే దిశగా డీలిమిటేషన్ ప్రక్రియకు తీసుకొస్తే ఇప్పుడు కూడా దాన్ని వ్యతిరేకించాలి, ఏదో ఒక తరహాలో బీజేపీని అడ్డుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ప్రస్తుతం దక్షిణాది ఉత్తరాది అనేటువంటి ఒక విభజన ప్రక్రియను కాంగ్రెస్ ముందుకేసుకొస్తుంది. దానికి కొంతమంది ఏదైతే డిఎంకే స్టాలిన్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇతర దక్షిణాదిలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు తమ మనుగడ కోసం మాత్రమే ఈ డీలిమిటేషన్ని గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయి తప్ప ఇక్కడ రాజ్యాంగ సవరణ చేసి గతంలో ఏదైతే రాజ్యాంగంలో డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతూ ఉండాలి, 20 ఏళ్ళకు ఒకసారి ఈ పునర్విభజన చేసుకుంటూ వెళ్ళాలి, అదేవిధంగా చారిత్రక ఘట్టము మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తుత పార్లమెంట్లో తీసుకురాబోతున్నాయి. వీటన్నిటిని అడ్డుకోవాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఈ కాంగ్రెస్ కావచ్చు మిగిలిన ప్రాంతాలన్నీ కూడా పార్టీలన్నీ కూడా అడ్డుపడుతున్నాయంటూ బీజేపీ తీవ్రంగా విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా ఈ యొక్క డీలిమిటేషన్ కావచ్చు ఈ 33% రిజర్వేషన్ అడ్డుకోలేరంటూ బీజేపీ కరాఖండిగా చెప్తోంది. సత్య. ఆల్ రైట్ విద్యాసాగర్.